ఆవిర్భావ సభ మన పిఠాపురంలో మన కళ్యాణ్ గారి సభ ఎలా అనిపిస్తుందండి? జై జనసేన. మా సభ బంగారం వల్లే జరిగిద్ది. ఇలా ఒక 40-50 లక్షల్లో జనం వస్తున్నారు. అందరికి ఏర్పాట్లు చేశారు. బంగారం వల్లే జరుగుతుంది. అందరు కార్యకర్తలు ఉన్నారు. నేను కొన్ని ప్రాబ్లం వల్ల ఇక్కడ నుంచి వెళ్ళలేకపోయాను. సో పిఠాపురం జనసేన జాతర అంటున్నారు ఫ్యాన్స్. అంతే. జై జనసేన. జనసేన జాతర అది మహా కుంభకోళమే. అదేమంటారు దాన్ని? కుంభమేళ. అంతకన్నా ఎక్కువ జరిగిద్ది. ఇలా కళ్యాణ్ గారి మీద ప్రేమతో అదర్ రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందం. అందరికి ఆయన మీద అభిమానం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఎందుకంటే ఆయన రాష్ట్రమే కాదు, కేంద్రంతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి అందరూ అభిమానులు వస్తారు. సార్, ఎప్పుడైనా మనం ఇంత ముందుకు చూసాం కొన్ని మీటింగ్స్, ఒక సభలు డబ్బులు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చే కానీ వెళ్ళరు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ వెళ్తున్నారు. సో వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటండి? వాళ్ళేమో బస్సులు పెట్టి తోలే. నేను జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి తినాలి, నాకు ఒక ఊరు రాశారు, నేను పోయాను, ఎక్కించుకొచ్చాను. వాడు ఎక్కుతాడు దిగుతాడు, వాడు ఆడుంటాడో తెలియదు. నేను పోయా మీటింగ్కి, నేను డ్రైవర్ని. జగన్ మీటింగ్ నేను డ్రైవర్ని కాబట్టి బస్సు పంపిస్తారు. బస్సు వేసుకుని వెళ్తే వాళ్ళందరికీ ఏంది ప్యాకెట్లు ముందు ఇస్తేనే నాకు వచ్చి ముందు వేరు. అసలు మీ ముందు నేను ఏడే మంచిది తాగను. ఎందుకు మీకు జనసేన పార్టీ ఎలా ఉంటుంది? జనసేన అసలు ఎట్లా ఉంటుందంటే ఎవరు చెప్పొద్దు సార్. పవన్ ఎదుగు పలానా చోట ఉన్నామంటే ఇంకా అవతల వెళ్ళిపోతాం అందరం. అపాయింట్మెంట్ దొరకదు. ఇప్పుడు ఎందుకు ఈ వయసులో ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఇంత ప్రేమ? పిచ్చ ప్రేమ నాకు వయసే అయిపోయింది. కానీ నాకు కొడుకులు లైన్లోకి వచ్చారు. ఇప్పుడు నేనేం పని చేసే పని లేదు. ఓ ముద్ద తింటాం, పవన్ ఆడంటే అక్కడికి వెళ్ళిపోయాడు. సరే, అంత మంచి పవన్ కళ్యాణ్ గారిని అంటే అందరు ప్రేమిస్తున్నారు. మీరు డిప్యూటీ సీఎం మంచి హోదాలో ఉన్నారు. సో జగన్మోహన్ రెడ్డి కొన్ని కామెంట్ చేస్తున్నారు. ఆయనకి ఏం చెప్తారు మీరు ఒక అభిమానిగా? ఆయన మాట్లాడటం సరికాదు. మీరు మళ్ళీ ఆలోచించుకోండి. మీరు మాట్లాడే అన్యాయం అయిపోయారు. మాట్లాడేటప్పుడు నోరు అదుపులు పెట్టుకొని మాట్లాడండి, అది బాగుంటుంది. చాలా మంది అరెస్ట్ చేస్తున్నారు, పోసానిని, చాలా మందిని. సో రాబోయే రోజుల్లో ఇంకా ఎవరు? పోసాని ఏమన్నాడు సార్? చాలా ఏమన్నాడు? ఇంట్లో వాళ్ళని తింటున్నారు. మాట్లాడకూడదు, అది చాలా గౌరవంగా మాట్లాడుతున్నా. నువ్వు మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడు. నీకు ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేశారు? నువ్వు మాట్లాడేటప్పుడే తప్పు మాట్లాడు. ఇప్పుడు అరెస్ట్ చేశారంటే అరెస్ట్ చేయకుండా వదిలిపెడతారా? అది తప్ప, అది కరెక్ట్ కాదు సార్. ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు, ఒక మనిషిని మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను ఏమన్నా అన్నానా? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా అన్నానా? ఏమల్లా? అసలు మీ చెల్లెలకి నువ్వు సరి చేయలే, మీ అమ్మగారికి సరి చేయలే. నువ్వు ఎట్ట మాట్లాడతావు పవన్ కళ్యాణ్ గురించి? నువ్వు చేసిన తప్పులు ఏందో నువ్వే చూసుకో. అంతేగాని నువ్వు గబామని తొందరపడి మాట్లాడేటప్పుడు నీకు ఎవరో షిఫ్ట్ ఇస్తే నీ అమ్మటం షాయిరెడ్డి ఇప్పుడు ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? మీ ముందు కంపెనీ గురించి ఎవరికో ఇచ్చాడు. అది చూసుకోండి, ముందు అవి చూసుకోండి. అంతేగాని మీరు పవన్ కళ్యాణ్ గురించి మీకెందుకే బాబు? పని చేయట్లేదా? ఏమైనా నువ్వు డిప్యూటీ సీఎం అయినాక ఏ పని చేయలేదని అడుగు. ఇదిగో ఈ పని ఉంది, ఈ పని ఎందుకు చేయలేదని. నువ్వేమైనా కడప నీళ్ళు ఎత్తుకెళ్ళావంట? ఏమైనా ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసావా? ఎప్పుడా కడపకు నీళ్ళు ఏంది? నువ్వు అసలు ముఖ్యమంత్రివే. నేను 16 సంవత్సరాలు బట్టి నేను ఎంపీని పంపినని చెబుతావు. ఆ కడపకు నీళ్ళు ఎత్తుకెళ్ళాలి కదా. శ్రీశైలం నుంచి నీళ్ళు ఎత్తుకెళ్ళొచ్చు. మరి నీకెందుకు లేదు? అవి చెప్పకుండా మీరు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే మీకు వస్తాయి అనుకున్న ఓట్లు. నువ్వు పవన్ కళ్యాణ్ ఎంతసేపు టార్గెట్ చేస్తావు, ఇంకా ఓట్లు 10 అటే పెరుగుతాయి, కానీ నీకు మటుకు రావు. ఇది నిజం, తెలుసుకో సోదరా. నిన్నేమన్నావు? నిన్ను నీ అమ్మటాళ్ళే మొత్తం దబ్బిచ్చారు. ఆ రోజా గారు మినిస్టర్ పర్యాటక శాఖ, శ్రీశైలం రోడ్డు చూసి ఎప్పుడన్నా? శ్రీశైలంలో డబ్బు ఉంది. ఆవంతరం 2 పొక్కలైనా పెట్టి ఎక్కడెక్కడ గాడి సరిగ్గా లేదు 5 అవంతరం పగలు కొడితే రోడ్డు ఏ క్లాస్గా పడిద్ది. అసుంటి చేయకుండా ఏం పోయి తీరంలో చెప్పులు ఉడుకోయిచ్చి ఏం ఏ రంగం వేస్తుంటే ఆమె మాట్లాడేది. కొద్దిగా నోరు అదుపులో పెట్టుకు. నిన్నేమను, నువ్వు ఆడపిల్లగానే చూస్తాం. మేము గౌరవించి మాట్లాడుతున్నా. జనానికి కనుక తిక్కరేగిందంటే బాగోదు. ఇక అంత ఛాన్స్ ఈ బాగుండు మాకు. ఓకే.